అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఆగస్ట్ 16, 2026 సంవత్సరం నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదకీలిక సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం పడవ, 2 అక్షరాలు రావాలన్నారండి. నావా సరిపోతుందండి. తర్వాత 1 నిలువు, సూర్యుడు అస్తమించని ఒక ఉత్తర ఐరోపా దేశం, 2 అక్షరాలు రావాలన్నారు. నార్వే సరిపోతుందండి. ఇక్కడ మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 2 నిలువు, పుకారు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వదంతి సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం, మూలికా వైద్యం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ర్వేదం మొదటి 3, 4 అక్షరాలుగా వచ్చాయి కాబట్టి ఆయుర్వేదం సరిపోతుందండి. తర్వాత 7 నిలువు, శ్రీకృష్ణదేవరాయలు విరచిత కావ్యం, 6 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఆముఖ్య మాల్యద సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం, కైవల్యం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ముక్తి సరిపోతుందండి. తర్వాత 8 నిలువు, నేర్పరితనం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు యుక్తి అన్న పదం మనం 7 అడ్డం 11 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 12 అడ్డం, అంధకారం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తిమిరం సరిపోతుందండి. తర్వాత 13 నిలువు, వడ్డీ, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిత్తి అన్న పర్యాయపదం సరిపోతుందండి. తర్వాత 3 నిలువు, తాడు చుట్టూ తిప్పే బాల క్రీడా విశేషం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రం 3 అక్షరంగా వచ్చింది కాబట్టి బొంగరం సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం, తృణము గడ్డి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గరిక సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం, సమాధి గుంత, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బొంద సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 4 నిలువు, ఒడ్డు సమీపం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా దరి అన్న పదం మనం 3 అడ్డం 9 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 10 నిలువు, అంధుడు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కబోధి సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం, ఉపదేశం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బోధన సరిపోతుందండి. తర్వాత 6 నిలువు, ఉత్కంఠ, మిక్కిలి ఆసక్తి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి తపన సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం, కూడా, కుమార్తె, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సుత సరిపోతుందండి. తర్వాత 15 నిలువు, నేల భూమి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ధర మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి ధరణి సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం, రాజుగారి భార్య, దారి తప్పింది, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి రాణి సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం, బతుకమ్మలో పేర్చే ఒక అడవి పువ్వు, 3 అక్షరాలు రావాలన్నారు. గునుగు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 30 నిలువు, హెచ్చువేత, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గుణకారం సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం, ఒక రకం కర్ణాభరణం,
మల్లె 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ఝుంకా సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం వాడుకలో బిల్వం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మారేడు సరిపోతుందండి. తర్వాత 16 నిలువు సేతు నిర్మాణంలో రాముడికి సాయం చేసిన చిట్టి జంతువు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఉడుత సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం చెరువు కొలను 3 అక్షరాలు రావాలన్నారు. మనకు త మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తటాకం సరిపోతుందండి. తర్వాత 22 నిలువు ముండ్ల మండ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంప సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం ప్రతీకారం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ప మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పగ సరిపోతుందండి. తర్వాత 28 నిలువు విధము సూచన 4 అక్షరాలు రావాలన్నారు. మనకు గ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గమనిక సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం మోహం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మరులు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 36 అడ్డం సుషుప్తి కలలొచ్చేది ఇందులోనే 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నిద్ర సరిపోతుందండి. తర్వాత 34 నిలువు కాకతీయ సామ్రాజ్ఞి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు మొదటి అక్షరంగా ద్ర 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రుద్రమ్మ సరిపోతుందండి. ఇక్కడ రుద్రమ్మ అని రాయకూడదండి, రుద్రమ్మ అని రాస్తేనే 39 అడ్డం సరిపోతుంది. తర్వాత 39 అడ్డం తొట్రుపాటు తత్తర 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా కా వచ్చింది, 3 అక్షరంగా మా వచ్చింది కాబట్టి తికమక సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం ఆకు సాయుధ విభాగ చిన్న బృందం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దళం సరిపోతుందండి. తర్వాత 26 నిలువు తావి కింద నుండి పైకి వచ్చింది. తావి అంటే పరిమళం అండి, ఇక్కడ కింద నుంచి పైకి వచ్చింది అన్నారు కాబట్టి 26 నిలువు మనకు లం మ రి ప అని వస్తుందండి. తర్వాత 31 అడ్డం స్ఫోటకం అమ్మవారు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మసూచి సరిపోతుందండి. తర్వాత 32 నిలువు శవదహనానికి పేర్చిన కట్టెల పోగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చితి సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం పాడే గగుర్పాటు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంపరం సరిపోతుందండి. తర్వాత 35 నిలువు తక్కెడ కాంట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తూకం సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం తడవ పర్యాయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తూరి అన్న పదం మనం 26 నిలువు 35 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అంతేనండి, ఈ వారం పదకేలిక పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల
నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.